హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు మనం కుటుంబ కథల్లో నుంచి 'ఆమె గెలిచింది' అనే చక్కటి కథను విందామండి. వీధి అరుగు మీద కూర్చుని ఉన్నారు సీతమ్మ, ఆమె కోడలు శ్యామల. ఇంటి ముందు షామియానా, దాని క్రింద రాంబాబు శవాన్ని పడుకోబెట్టారు. పసివాళ్లైన పిల్లలు చుట్టాల పిల్లలతో ఆడుకుంటున్నారు. సీతమ్మ కళ్ళు ఎప్పుడో పొడారిపోయినాయి. కోడలు మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటుంది. ఆమె చూపు హత్య చేయబడి ఇంటి ముందు పడుకోబెట్టిన రాంబాబు శవం పైన లేదు. అత్తా కోడళ్ళిద్దరికీ తెలుసు, ఎప్పటికైనా అతనలా వెళ్ళిపోవలసిన వాడేనని. శ్యామల దేనికి బాధపడుతోందో సీతమ్మకు బాగా తెలుసు. సకల వ్యసనపరుడైన రాంబాబు రోజు రోజుకి పశువులా మారాడు. శ్యామల ఒంటి మీద పడని దెబ్బలేదు. ఆ పశుత్వానికి ఒక కారణమంటూ ఉండేది కాదు. అడ్డుపడిన సీతమ్మని కూడా వదిలేవాడు కాదు. అత్త కోడళ్ళని ఎక్కడికి పోనిచ్చేవాడు కాదు. పింఛనుగా వచ్చే 1000 రేషన్ బియ్యంతో కాలం గడిపేవాళ్ళు. శ్యామల అతని కంట పడకుండా జాకెట్లకు చేతి పని చేసి పూట గడిపేది. అత్తా కోడళ్ళు ఇద్దరూ కష్టానికి వెరిచేవాళ్ళు కాదు. కానీ రాంబాబు వాళ్ళని ఎక్కడికి పోనివ్వకుండా ఏడిపించేవాడు. తాగుడుకు బానిస. అతను ఇంటికొస్తుంటేనే పిల్లలు నాయనమ్మ వెనక దాక్కునేవాళ్ళు. శ్యామల నోరు విప్పి మాట్లాడకపోయినా తాగి వచ్చాడంటే ఆమెని రకరకాలుగా హింసించేవాడు. సీతమ్మ అడ్డు చెబితే ఆమెను కూడా కుట్టేవాడు. 3 గదుల సొంత ఇల్లు మెయిన్ రోడ్డుకి కలుపుతూ ఇంటి ముందు రోడ్డు ఉండటంతో ఎన్ని గొడవలైనా ఇళ్ళు ఖాళీ చేయాల్సిన అవసరం రాలేదు. ఇంటి వెనుక ఒక మామిడి చెట్టు, నిమ్మ చెట్టు ఉన్నాయి. రెండూ బాగా కాస్తాయి. సీతమ్మ రకరకాలుగా మామిడి పిందె నుంచి, కాయ దశ నుంచి పండు వరకు ఎన్నో రకాలుగా వాడి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. రాంబాబుకు తెలియకుండా కాయలు అమ్మి సీతమ్మ కుటుంబాన్ని లాక్కొస్తోంది. సీతమ్మకు రాంబాబు కాక 2 కొడుకులున్నారు. వాళ్ళు ఆమెని చాలాసార్లు తమతో రమ్మని అడిగేవాళ్ళు. ఆమెకి ఆ పసివాళ్ళని, నిర్భాగ్యురాలైన కోడల్ని వదిలి వెళ్ళాలని ఉండేది కాదు. తాగి కొట్లాడి ఆ కొట్లాటలో తలకి బలమైన దెబ్బతో తోపులాటలో రాంబాబు చనిపోయాడు. నిజానికి రాంబాబు ఉండి గత 10 ఏళ్లుగా మనిషిలా ప్రవర్తించినదే లేదు. అయినా అతన్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు అత్తా కోడళ్ళు ఇద్దరూ దుఃఖం ఆగక గట్టిగా ఏడ్చారు. 10వ రోజు కర్మ అయ్యాక బంధువులంతా కూర్చుని ఇల్లు అమ్మే ప్రస్తావన తెచ్చారు. 2 వాటాలు చేసే విధంగా. శ్యామల వాటా ఆమెకి, సీతమ్మ వాటా ఆమె ఎవరి దగ్గరుంటే వాళ్ళకి అని నిర్ణయం చేశారు. శ్యామల ఆ నిర్ణయం విని కన్నీళ్లు పెట్టుకుంది. అమాయకురాలైన కోడల్ని, పసిపిల్లల్ని వదిలేసి రాలేనని, పిల్లలు ప్రయోజకులైన దాకా ఇల్లు అమ్మేది లేదని చెప్పింది సీతమ్మ. ఇల్లు అమ్మే ప్రస్తావన వచ్చినప్పుడు కృష్ణమూర్తి గారిని పెద్ద మనిషిగా పిలిచారు. ఇంట్లో చిల్లిగవ్వలేదు. నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావమ్మా అన్న కొడుకుల ప్రశ్నకి ఆమె దగ్గర జవాబు లేదు. ప్రస్తుతానికి తలా కొంచెం డబ్బు తన అకౌంట్లో వేయమని వేడుకుంది. అందరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. చెల్లెల్ని తీసుకెళ్లే భారం కంటే ఇదే సులువు అనుకుని శ్యామల అన్నదమ్ములు వెంటనే ఒప్పేసుకున్నారు. రాంబాబు అన్నదమ్ములు, దగ్గర బంధువులు, శ్యామల అన్నదమ్ములు అంతా కలిసి వారంలో 60,000 వేశారు. సీతమ్మ దానికే చాలా సంతోషపడింది. బంధువులంతా వెళ్ళిపోయారు. చిన్న మనవడు సీతమ్మ దగ్గర చేరి నెమ్మదిగా అడిగాడు, నానమ్మా, నాన్నింకెప్పుడు మళ్ళీ రాడు కదా? రాడు నాన్న. ఎందుకురా? వస్తాడేమో అని భయమేసింది. ఆ జవాబు విని శ్యామల ఒక్క పెట్టున ఏడ్చింది. సీతమ్మకి పిల్లలపై రాంబాబు దుష్ప్రవర్తన ఏ మేరకు భయపెట్టిందో అర్థమై కోడల్ని ఓదార్చింది. వాడు తన ప్రవర్తనతో తానే చితిపెట్టుకున్నాడు. ముందు జీవితం గురించి ఆలోచించాలి. ఏడిస్తే మన జీవితాలు వెళ్ళవు. ఇక వాణ్ణి నువ్వు ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. రేపు కృష్ణమూర్తి గారి
దగ్గరికి వెళ్ళి వస్తాను. పిల్లల్ని బడికి పంపి నువ్వు ఇల్లు శుభ్రం చెయ్యి. అట్లాగే వెనక పెరడు కూడా. నీకు చేతనైనంత చెయ్యి. నేనొచ్చాక నీకు సాయం చేస్తాను. శ్యామల తల ఊపింది. ఆ రోజుకి రాంబాబు చనిపోయి నెల అయ్యింది. శ్యామల ఉన్న తెలివితేటలు, ఆలోచన శక్తి కోల్పోయి చాలా కాలమైంది. నిత్యం భయం, ముఖ్యంగా రాత్రిళ్ళు. అతని అమానుష ప్రవర్తన ఆమెలో ఆలోచన శక్తిని కోల్పోయేలా చేసింది. సీతమ్మ తన కుటుంబంలో జరిగే అన్ని విషయాలను కృష్ణమూర్తి గారితో పంచుకునేది. ఉదయం పిల్లలు బడికి వెళ్ళాక ఇల్లు శుభ్రం చేయటంలో పడింది శ్యామల. సీతమ్మ స్నానం చేసి టిఫిన్ చేశాక కృష్ణమూర్తి మాస్టర్ గారింటికి వచ్చింది. ఆయన హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. ఇద్దరు కొడుకులు అమెరికాలో స్థిరపడ్డారు. సీతమ్మ ఇంటి ఎదురుగానే వారిల్లు. కృష్ణమూర్తి ఆయన భార్య, ఇద్దరూ సౌమ్యులు. పిల్లల్ని రోజు వాళ్ళింట్లోనే పడుకోబెట్టుకోవాలని భార్యాభర్తలు నిర్ణయించారు. రాంబాబు ఆయన జోలికి వెళ్ళేవాడు కాదు. రాంబాబు చేసే నికృష్టపు గోలలో పిల్లలు యాతన పడకూడదని వారి భావన. పైగా అంత ప్రతికూల కండిషన్స్లో కూడా రవి చదువు మీద ఎంతో శ్రద్ధ చూపేవాడు. చిన్నవాడు రాజు. రోజు ఇద్దరు వాళ్ళకి ట్యూషన్ చెప్పడంతో పాటు తెలుగు మీడియం కావటంతో ఇంగ్లీష్ నేర్పించటం, చిన్న చిన్న కథలు పైకి చదివించటం రోజు సాయంత్రం ఒక అలవాటుగా చేసుకున్నారు. అభాగ్యులైన ఆ పిల్ల మీద ఆ మాత్రం సాయం చేయటంలో ఆయన ఎంతో తృప్తి పొందేవారు. రాత్రిళ్ళు వాళ్ళని హాలులో పడుకునేలా చేసి రాంబాబు నరకం నుంచి రక్షణ కల్పించేవారు. వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియని సీతమ్మ, జానకమ్మకి జ్వరం వచ్చినా చేతకాకపోయినా అమెరికా నుంచి వారి కొడుకులు వచ్చినప్పుడు సీతమ్మ పనిలో సాయం చేసి తృప్తిపడేది. సీతమ్మ టీవీ చూస్తున్న మూర్తిగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసింది. ప్రక్కనే ఉన్న కుర్చీ చూపించి ఆమెను కూర్చోమని చెప్పారు. ఆమె అలా కూర్చోదని తెలిసిన జానకమ్మ గారు స్టూల్ తెచ్చివేసింది. సీతమ్మ నెమ్మదిగా అన్నది, మాస్టారు, ఏదో ఒకటి చెయ్యాలి మాస్టారు, లేకపోతే రోజు గడవదు. ఇళ్లల్లో పనిచేసే అలవాటు లేదు. ఆ కష్టమేదో ఇంట్లోనే పడాలని అనుకుంటున్నాను. చిన్న హోటల్ ఇడ్లీతో మొదలెడదామని అనుకుంటున్నాను మాస్టారు. ఈ వయసులో సాధ్యమేనా అమ్మా? బాగా ఆలోచించారా? అడిగారు మాస్టారు. నేను కోడలి సాయంతో చేయగలననే అనుకుంటున్నాను మాస్టారు. ఆమె గొంతులో వినిపించిన పట్టుదలకు ఆశ్చర్యమేసింది ఆయనకు. అంతా వింటున్న జానకమ్మ, స్టీల్ ప్లేట్స్, గ్లాసులు చాలా బాగున్నాయి, రవిని పిలిచి అటక మీద నుంచి తీయించు అని తన మనసులో మాట భార్య నోటి వెంట రావటంతో మాస్టారు ఎంతో సంతోషించారు. కొడుకుల పెళ్ళిళ్ళప్పుడు తీసుకున్న సామానులవి ఇప్పుడు ఎందుకో ఉపయోగపడవు. దూరాన ఉన్న కొడుకులు రారు, దాచి ఏమి ప్రయోజనం? రవిని పిలిచి అటక మీద ఉన్న సామానులు దించారు. ఎత్తడి ఇడ్లీ పాత్ర, 20 దాకా స్టీలు గ్లాసులు, స్టీలు గిన్నెలు పెద్దవి, ఒక చిన్న హోటల్కి పనికి వచ్చే సామాను ఎంతో సంతోషంగా ఇచ్చేశారు. ఇదిగో సీతమ్మ, ఈ పెద్ద వెట్ గ్రైండర్ కూడా తీసేసుకో. చిన్నది కొందామనుకుంటున్నాము, బరువు మోయలేకపోతున్నాను. కొత్త ఫ్రిడ్జ్ తీసుకుందామనుకుంటున్నాము, కొన్నాక ఇది కూడా పట్టుకుపోండి. కళ్ళ నీళ్లతో నమస్కారం చేయటం తప్ప సీతమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. హోటల్ పేరు సీతమ్మ హోటలుగా ఖరారు చేసి చిన్న ఆహ్వాన పత్రిక లాంటిది కంప్యూటర్లో చేసి ఇచ్చారు మూర్తిగారు. ఇంటికి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ బళ్లలో, తనకు తెలిసిన షాపులలో, గవర్నమెంట్ ఆఫీసులలో ఇచ్చి వచ్చింది. ఒక ముసలావిడ ఈ విధంగా వచ్చి తన హోటల్ గురించి, కొడుకు చావు గురించి చెప్పి హోటల్కి రమ్మని అడగటం అందరికీ బాధ అనిపించింది. 2 రోజులు సీతమ్మకు నిద్ర పట్టలేదు. చిన్న హోటల్ అయినా ఆమె ఎప్పుడూ బిజినెస్ చేసిన మనిషి కాదు. ఆ రోజు రానే వచ్చింది. అత్తాకోడళ్ళు ఇద్దరు 4ంటికి లేచి ముందు రోజు రుబ్బి ఉంచిన ఇడ్లీ పిండిని సరిగ్గా 7 గంటలకు రాత్రే కూర్చి ఉంచిన పొట్టి పొయ్యి మీద ఉంచారు. పొట్టు పొయ్యికి ఖర్చు తక్కువ. కొబ్బరి పచ్చడి, కారప్పొడితో ఎవరైనా వస్తారేమోనని
ఎదురు చూడసాగారు. కృష్ణమూర్తి గారు సర్వీసులో ఉన్నప్పుడు ట్యూషన్స్ చెప్పేవారు. అందుకోసం కొన్న ప్లాస్టిక్ కుర్చీలు ఉదారంగా ఇచ్చేశారు. ఒకరికి సాయం చేయటంలో ఉన్న సంతోషం తెలిసిన వాళ్ళు ఆ దంపతులు. శ్యామల భారమంతా అత్త మీద వేసి కూర్చుంది. సరిగ్గా 7:30కి మూర్తిగారు జానకమ్మ వెళ్ళారు. మాస్టారు దంపతులు టిఫిన్ పెట్టమని సరదాగా గొడవ చేయసాగారు. తరువాత ఒక్కొక్కరే రాసాగారు. 5 ఇడ్లీ 20 రూపాయల చొప్పున అందించారు. అందరూ వాళ్లకు సాయపడదామని వచ్చిన వాళ్లే. ఇడ్లీ దూదుల్లా మెత్తగా ఉన్నాయని, చాలా బాగున్నాయని మెచ్చుకుంటూ అదే స్టాండర్డ్స్ పాటించాలని చెప్పి వెళ్ళారంతా. తమ ఇద్దరికీ రోజు మొదటి వాయిలో 2 ప్లేట్స్ రవితో పంపమని చెప్పి వెళ్ళారు కృష్ణమూర్తి దంపతులు. మొదటి రోజు సంపాదన 400. సీతమ్మ కృష్ణమూర్తి గారితో చెప్పుకొని సంతోషపడింది. ఆ కుటుంబం ఆ రోజు కడుపు నిండా తినగలిగారు. 1 నెల తిరిగేసరికి ఇడ్లీకి వడ కూడా చేర్చారు. నెమ్మదిగా పూరి, దోశ కూడా తయారు చేయసాగారు. పరిశుభ్రత, క్వాలిటీ విషయంలో సీతమ్మ రాజీ పడదలుచుకోలేదు. హోటల్ నష్టం లేకుండా సాగుతోంది. ఆ చిన్న ఊళ్ళో సీతమ్మ హోటల్ రాను రాను పుంజుకుంది. జెండా వందనం రోజున హైస్కూల్ నుండి 50 మందికి టిఫిన్ ఆర్డర్ వచ్చింది. ఆ హైస్కూల్ జూనియర్ కాలేజీతో కలిసి ఉంది. టీచర్స్ అంతా పెద్ద టౌన్ నుంచి రావాల్సిందే. వేడివేడి ఇడ్లీ, వడ అనుకున్న టైంకి అందించగలిగింది సీతమ్మ. టిఫిన్స్ అందరికీ బాగా నచ్చాయి. ఈసారి టీ కూడా సప్లై చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. నెలకి సరిపడా సరుకులు మిల్ నుంచి సీతమ్మ తెచ్చుకుంటుంది. మూర్తిగారు జానకమ్మ టౌన్కి వెళ్ళేటప్పుడు మిల్ వరకు తీసుకెళ్ళి డిక్కీలో సామాను తీసుకురావటంలో సహాయం చేసేవారు. చిన్న రసాల మామిడి చెట్టు విరగకాసింది ఆ సంవత్సరం. ఫంక్షన్స్, ఇన్స్పెక్షన్స్ ఉన్నప్పుడు 5-6 టీచర్స్ భోజనానికి వచ్చేవాళ్ళు. 50 రూపాయలకే వెజ్ భోజనం వేడివేడిగా లభిస్తుంటే చాలామంది బాక్సులు తేవటం మానేశారు. శుచిగా దొరుకుతున్న భోజనానికి చాలామందికి నచ్చి నెల టికెట్ తీసుకుంటున్నారు. నెల టికెట్ తీసుకున్న వాళ్లకు 40 రూపాయలకే భోజనం ఇవ్వాలని నిర్ణయించుకుంది సీతమ్మ. సీతమ్మకి ఇప్పుడు ఎంతమంది భోజనానికి వస్తారో తెలుస్తోంది. సీతమ్మ చాలా రకాలుగా మామిడికాయల్ని చిన్న ముక్కల పచ్చడి నుంచి తయారు చేయటం మొదలుపెట్టింది. సీజన్లో దొరికే అన్ని రకాల కాయలతో పచ్చళ్ళని రెడీగా ఉంచుతోంది. ఉదయం టిఫిన్స్ కాక ఇప్పుడు లంచ్ టైంలో భోజనాలు కూడా ఉంటున్నాయి. 50 మందికి ఇప్పుడు భోజనాలు అందివ్వగలుగుతున్నారు. శైలజ టీచర్ పచ్చళ్ళు ఫారిన్ ప్యాకింగ్స్ వాళ్ళ బంధువులకు ఆర్డర్ చేయించింది. పచ్చళ్ళ ఆర్డర్స్ పెరిగాయి. నిమ్మ చెట్టు మంచి సైజు కాయలు చూసి పచ్చడి పెడుతోంది. మామిడి చెట్టు వాళ్ళ పాలిటి కల్పతరువులా మారింది. మిగతావి మార్కెట్లో కొని పెడుతోంది. క్వాలిటీ ఆయిల్ వాడుతుందన్న పేరు వచ్చింది. 4 ఏళ్లలో సీతమ్మ హోటల్కి బాగా పేరు రావటంతో రద్దీ కూడా ఎక్కువైంది. ప్రైవేటు బస్సులు ఆగటం మొదలైంది. రోజు వచ్చే డ్రైవర్స్కి తన నెంబర్ ఇచ్చి ముందస్తు సమాచారంతో లెక్క తెలుసుకొని మరీ వంట చేయిస్తోంది. మూర్తిగారు హోటల్ రద్దీ పెరగటం చూసి ప్రక్కన ఖాళీ జాగాని లీజుకు తీసుకోమని సలహా ఇచ్చారు. ఆ జాగా ఆయనదే. అవసరమైనప్పుడు అమ్మవచ్చు అని అమ్మకానికి పెట్టలేదు. ఆయనకు ఇప్పుడు ఆ అవసరం లేదు. ఉచితంగా ఇస్తే పెద్దావిడ తీసుకోదు. అందుకే నామమాత్రపు అద్దెతో లీజుకు ఇచ్చారు. సీతమ్మ 2 పనివాళ్ళని, 1 వంట మనిషిని పెట్టుకుంది. అంతా ఆడవాళ్లే. హోటల్కి కావలసిన లోన్ ఇప్పించారు మూర్తిగారు. శ్యామల తెలివిన పడింది. సొంతంగా వంటని మేనేజ్ చేయటం నేర్చుకుంది. శ్యామల పాక హోటల్ గోడల మీద ముగ్గులు వేసి క్రొత్త రూపు తెచ్చింది. కాష్ కౌంటర్ వద్ద సీతమ్మ కూర్చుని ఉండటం ఒక స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. శ్యామల హోటల్ లోపల పర్యవేక్షణ పూర్తిగా తన భుజాల మీద వేసుకుంది. ఇప్పుడు ఆమెపై గత జీవిత ఛాయలేమీ లేవు. కొడుకుల భవిష్యత్తు మీదే ఆమె ధ్యాసంతా. హోటల్ పరిశుభ్రతకు, రుచికి పెట్టింది పేరుగా మారింది. మనవళ్ళు రవి, రాజు చిన్నవాళ్లే అయినా
ఖాళీగా ఉన్నప్పుడల్లా హోటల్ పనులు అలవాటు చేసుకుంటున్నారు. పనివాళ్లను క్రమేణా పెంచింది సీతమ్మ. రద్దీకి తగ్గ పనివాళ్లను పెట్టుకొని కస్టమర్కి ఇబ్బంది లేకుండా చూడటం చేస్తోంది. టీచర్ శైలజకు ట్రాన్స్ఫర్ అయ్యింది. సీతమ్మ జీవితం, ఆమె పట్టుదల ఎంతో స్ఫూర్తిదాయకమని శైలజ నమ్మేది. తన వీడ్కోలు సందర్భంగా ఇచ్చిన పార్టీలో సీతమ్మని మాట్లాడమని కోరింది. శైలజ సీతమ్మని మాట్లాడమని కోరే ముందు సభలో ఉన్న టీచర్స్ని, స్టూడెంట్స్ని ఉద్దేశించి ఇలా అన్నది. సీతమ్మ అంతకు ముందెప్పుడు స్టేజీ మీద మాట్లాడింది లేదు. కొంతమంది మీకు ఎవరు స్ఫూర్తి అని అడిగితే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెబుతారు. కానీ మన మధ్యనే మనకు స్ఫూర్తినిచ్చే సీతమ్మ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మనం వాళ్ళని గుర్తించి గమనంలో పెట్టుకోవాలి అన్నది. సీతమ్మ ముందుగా కృష్ణమూర్తి గారికి, జానకమ్మకి నమస్కరించి మొదలెట్టింది. అక్షర జ్ఞానం మాత్రమే ఉన్న ఈ పెద్దావిడ ఏం మాట్లాడుతుందా అని పిల్లలు ఆసక్తిగా చూడసాగారు. శైలజమ్మ, నేనేదో సాధించానని చెప్పారు. నా కొడుక్కి శ్యామలనిచ్చి పెళ్లి చేసి మహాపాపం చేశాను. వాడు మనిషిలా బ్రతకలేదు. మీరంతా నా ఎడల చూపించిన ఆదరణే మమ్మల్ని బ్రతికించింది. అభాగ్యులైన నా మనవలు శ్యామల కోసం నేను చేసిందేమీ లేదు. కేవలం స్వధర్మం పాటించానంతే. మూర్తిగారి కుటుంబం, శైలజమ్మ తమకు వీలైనంత సాయం చేశారు. మేము వారికి ఏమీ కాము. అయినా ఎంతో సాయం చేసి మా బతుకులకు ఒక దారి చూపించారు. వారి నుంచి మీరు ఎంతో నేర్చుకోవాలి. ఎవరికి వాళ్ళు స్వధర్మాన్ని పాటిస్తే ఈ సమాజంలో శాంతి సౌభాగ్యాలు ఉంటాయని నా నమ్మకం. కరతాళ ధ్వనులతో ఆమెని సన్మానించారంతా. ఇది మనం వింటున్న ఈ కథ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా దొరికిన ఈ కథ. ఆమె గెలిచింది. ఈ టైటిల్ ఉన్న ఈ కథ 2023లో తంగేడు వెబ్ మ్యాగజైన్లో ప్రచురింపబడింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి షేర్ చేయండి. కథ ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో